బాయ్ వదినా. నువ్వు కూడా కాస్త గుడిలోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకోవచ్చు కదయా. ఇంట్లో దేవత లాంటి నువ్వు ఉండగా గుడిలో దేవుడితో నాకు పనే ఉంటుంది వదినా. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపో. బాయ్. రే ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? కనబడట్లా? సెల్ఫీలు తీసుకుంటున్నాం, రండ్రా. బ్యాక్ కెమెరాతో సెల్ఫీ ఎలా తీసుకుంటున్నారా? డిలీట్ చేయండి, డిలీట్ చేయి. మేడం ఏంటి ప్రాబ్లం? ఈ వెధవులు వచ్చిపోయి అమ్మాయిలా ఫోటోస్ వీడియోస్ తీస్తున్నారు. ఏంట్రా మీరు చేసే పనులు? అమ్మాయిల వీడియోలు తీస్తుంటే ఆంటీ ఫీల్ అవుదా? ఎలాండి బుద్ధుందా మీకు? ఎలాండి వెళ్ళి ఆంటీకి మంచి వీడియో తీయండి మేడం, వాళ్ళు తీస్తారు, మీరు కొంచెం బయట జరపండి. నాతో సెల్ఫీ కావాలా? తీసుకుందాం. ఏంట్రా ఇది? తప్పు కదా, సారీ చెప్పేయండి, వెళ్ళిపోతాం. రే ఇలాంటి రొటీన్ ఫైట్లు మానేద్దాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి తప్పట్లేదు. రండి కొట్టేసుకుందాం. ఏంటి గొడవ? ఏముందండి, అమ్మాయిల కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళు. వెతవా వీడు గుడిని కూడా వదలట్లేదు. ఛా ఇడియట్. సెల్ఫీ కావాలా? సెల్ఫీ ఇప్పుడు తీస్తుందా? Cheers. నాని వెనక, నాని వాణ్ణి ఇంకో రెండు పీకు. వెనక నుండి వస్తున్నాడు. ఏమ్రా? నాని వీడితో ఒక సెల్ఫీ దిగు నాని. సెల్ఫీ ఏంటి సెల్ఫీ? వస్తున్నా వదినా. నేను సెల్ఫీ దిగడం మనేసే బాస్. నాకొద్దు సెల్ఫీ, నీకు దండం. రేయ్ దా ఒక సెల్ఫీ. నాకొద్దు బాస్. ఒకటేరా. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి నాని. త్వరగా దర్శనం చేసుకుని వచ్చే వదినా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. త్వరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ అభి గారు. మార్నింగ్. బ్యాటింగా? టెస్ట్ మ్యాచ్ అంటే 10 రోజులు అండి బ్యాటింగ్. ఆవిడ గారిని ఒకసారి కలిశారనుకోండి, ఆడాలో డిక్లేర్ చేయాలో తెలిసిపోతుంది కదా. ఓ చిన్ని, చాలా రోజులు అయిపోయింది, ఒకసారి కలుద్దామా? షూర్ నాని, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా. నిజంగానా? ఈ వీకెండ్ కలుద్దామా? వీకెండ్ వరకు ఎందుకు, ఈ రోజే కలుద్దాం. 5కి జూబ్లీ హిల్స్ కాఫీ షాప్. ఎస్ ఎస్. ఖచ్చితంగా వచ్చేస్తాను.
అబ్బా వీడొకడు. నువ్వు కూడా పని చేయగలవు అని ప్రపంచానికి ప్రూవ్ చేసే ఒక రోజు వచ్చిందిరా. అర్జెంటుగా ఈ ఫైల్స్ అప్లోడ్ చేసి క్లయింట్కి పంపించు. రేపు ప్రూవ్ చేస్తా. రేపేట్రా, ఈరోజు చాలా అర్జెంటు. పైగా నువ్వు ఒక్కడవే ఖాళీగా ఉన్నావు. కంపెనీలో పని చేస్తున్నానని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో కంపెనీ బెస్ట్ ఎంప్లాయీ. ఆ ఫైల్ ఏదో దానికి ఇవ్వు. ఏడు చెప్పింది కూడా కరెక్టే. ఆ మధు, కిషోర్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. అలా చెప్తే ఎలా మధు? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు చేస్తున్నావు, చేసేసావు. ప్లీజ్ బగర్, ప్లీజ్ బగర్, ప్లీజ్ 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 అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబు టేబుల్ నెంబర్ 5 ఎక్కడా? సార్ ఇదే సార్. ఓ సార్ ఇదే సార్. తెలుసు, అందుకే అక్కడ కూర్చుంటున్నా. ఒక కాఫీ తీసుకురా. ఇలా చెంబులో కాదు, చిన్న కప్పులో. ఓకే. చిన్ని. చిన్న కప్పు. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. 2 cappuccino. బాబోయ్ కొంప తీసిదా జంపు. అమ్మయ్యా సేఫ్. యావరేజ్గా ఉంది. అమ్మయ్యా ఇది కూడా కాదు. బతికించండి. ఇది నా చెల్లి జెస్సీ. జెస్సియా. ఓ సారీ నాని, అర్జెంట్గా వర్క్ పడింది. రేపు కలుద్దాం. సేమ్ ప్లేస్, సేమ్ టైం, సేమ్ టేబుల్. ఓకే. మధు గారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను. ఏ వర్క్ ఉన్నా రేపే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అభిగాడ్లాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. ఎవడ్రా? అమ్మో వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని, వదినా నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ చూసేసావా? సర్లే కానీ ఎందుకు ఇలా వచ్చారు? మీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదినకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు వదినా. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది. వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్రా. అమ్మో ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరిగి చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా తల్లి. థ్యాంక్ యూ వదినా. నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం. ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం?
ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. థ్యాంక్ గాడ్ రమేష్ గారు, మీ పని తీయండి. అదే ఉంటే మీ దగ్గర ఎందుకు వస్తామండి? అబ్బా ఇప్పుడు ఎలా అర్జెంట్గా వెళ్ళాలండి. కంపెనీ క్యాబ్లో వెళ్దాం పదండి. వెళ్దాం కాదు, వెళ్తున్నాను. ఆ బండి రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. ఏంటి ఇలా వెళ్తున్నాడు? రే తక్కువ, నువ్వు వేరే బండి పో. అర్జెంట్గా జూబ్లీస్ కాఫీ షాప్ కొని. ఇక్కడే ఉందేంటి? రే పోనీరా. కిషోర్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ చేద్దని చెప్పారండి. అప్ప ముందే చెప్పచ్చు కదా. ఇదొకటి. ఇప్పుడు పోనీరా. లేట్ అవుతుందా? లేదు లేదు, పక్కనే ఉన్నా. 5 minutes. ఇదిగో టర్నింగ్ కూడా తిరిగిపోయా. సార్ ఒకటి తీసుకోండి సార్. ప్లీజ్ సార్, 10 రూపీసే సార్. ఒకటి 10 రూపీసే సార్. ప్లీజ్ సార్, ఒకటి తీసుకోండి సార్. సార్ తీసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకోండి సార్. రే ఏంట్రా ఇది? యాక్సిలేటర్ కొంచెం గట్టిగా తొక్కు. కిషోర్ గారు ఎంతకన్నా స్పీడ్ వెళ్ళొద్దన్నారండి. బండి ఎందుకు ఆపేవరా? కిషోర్ గారు మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొద్దన్నారండి. రే నీకు దండం పెడతా, పోనీ డ్రైవింగ్ ఏం చేస్తారా? కిషోర్ గారు బండి ఎవరికి ఇవ్వద్దన్నారండి. మీకు పని ఉంటే తర్వాత కలుద్దాం. లేదు లేదు, వచ్చేస్తున్నాను. ఇదో కాఫీ షాప్ పక్కనే ఉంది. ఒరే బండి స్టార్ట్ చేసి త్వరగా పోనీవరా. ఫాస్ట్. నీ బండి కంటే నేను స్పీడ్గా పరిగెడతాను రా. వెళ్ళా కిషోర్ గారికి చెప్పు. సార్ నేను డ్రాప్ చేస్తాను సార్. వాడెవడో కొనుక్కోండి. సార్ కుర్రాడు ఏదో తొందరలో ఉన్నాడు, వదిలేయండి. పైగా సారీ చెప్పాడు కదా. సారీ, నేను కూడా తొందరలోనే ఉన్నాను. వాడెవడో కనుక్కోండి. వాసు, ఇక్కడున్న అమ్మాయి ఇప్పుడే వెళ్ళిపోయింది. నాకు లేట్ అవుతుందా అని ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం. ఎదవా ఎదవా అని రోజు నోరు పారేసుకునేది ఈ రోజు ఎదవే లేకపోయి ఉంటే దీన్ని మార్చురీలో పాడేసేవాళ్ళు. దీని హెడ్కే ఎందుకు దెబ్బ తగిలిందో తెలుసా? హెడ్ వెయిట్ మామూలు హెడ్ వెయిట్ కాదు మేడంది. తగ్గించుకోమని చెప్పు. హాయ్. వీడేంటే ఇక్కడ? వీడే లేకపోయి ఉంటే నువ్వు ఏడుండేదాన్ని తెలుసా? రేపొద్దున నీ పిల్లలకి నా పేరు పెట్టుకున్నా నీ రుణం తీరదే. ఓన్లీ హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా అని వింటుంటే ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను ఓవర్ యాక్షన్? కింద డాక్టర్ చెప్పారు సీరియస్ ఇంజరీ ఏం లేదు, జస్ట్ స్పృహ కోల్పోయిందని. తెలిసిపోయిందా? ముందు నువ్వు అర్జెంట్గా బయటికి పోరా ఇక్కడి నుంచి. వెళ్ళిపోమన్నా సిగ్గు లేకుండా ఉండడానికి మాకు సిగ్గులేదు అనుకుంటున్నావా? యాపిల్ బాగుంది, బాయ్. ఇడియట్. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందే? నువ్వు ఆఫీస్కి రాకుండా అటువైపు ఎందుకు వెళ్ళావు? నానికి ప్రపోజ్ చేయడానికి. వాట్? అవును దివ్య, కానీ నేను అక్కడికి వెళ్తుండగానే నానియే నాకు ప్రపోజ్ చేస్తున్నట్టు అనిపించింది. బండి ఆపి వెనక్కి తిరిగేసరికి ఇలా జరిగింది. నువ్వు ఇంకా అతన్ని చూడలేదు కదే. మనసుకి నచ్చేశాడే. పిచ్చి దానిలా మాట్లాడకు. నువ్వు ఇంకా ప్రేమ లేక సినిమా దగ్గరే ఉన్నావు. బయటికి రాకడి నుంచి ఇప్పుడు అన్ని RX100లే నడుస్తున్నాయి. అది కాదు దివ్య.
నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం. దివ్య బైక్లో నా ఫోన్ ఉంది. నీ బైక్ మెకానిక్ షెడ్ లో ఉంది, తర్వాత తీసుకుందాం. ముందు రెస్ట్ తీసుకో. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? పేషెంట్ గోల్డెన్ అవర్లో తీసుకురావడం వల్ల సేవ్ అయింది. డోంట్ వరీ, షీస్ టోటల్ అవుట్ ఆఫ్ డేంజర్. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన దెబ్బలు తగలకపోవడం ఏంటండి? పాపి చిరాయి అని ఊరికే అంటారు రమేష్ గారు. ఇంట్లో స్లీపింగ్ పిల్స్ లాంటివి పక్కనేనండి. జనరేషన్ ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. సారీ, ఈ మధ్య సూసైడ్లు బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. అందులోనూ అమ్మాయిలు చిన్ని 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 లేచిని లేచిని నా చిన్నికేమైంది? స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారండి. నా కోసం చచ్చిపోతాం అనుకున్నావా? చిన్ని నేను వచ్చాను. చిన్ని లేచిని చిన్ని నేను చిన్ని 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 నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను? ఐ లవ్ యూ చిన్ని, ఐ లవ్ యూ చిన్ని. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైంది? ఎందుకలా ఉలిక్కిపడ్డావు? దివ్య నాని ఇక్కడెక్కడ ఉన్నాడు. నాకు మళ్ళీ ప్రపోజ్ చేశాడు. వాడిక్కడ లేడే, నువ్వే ఇంకా అక్కడే ఉన్నావు. చూడు, మనం ఎవరి గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళు మన చుట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు కాసేపు ప్రశాంతంగా పడుకో, అన్నీ సెట్ అవుతాయి. పడుకో. దీనికి అనవసరంగా డేటింగ్ యాప్ గురించి చెప్పా. ఆ లవ్ స్టోరీ కంటే వీళ్ళ లవ్ స్టోరీ పెయిన్ఫుల్ గా ఉంది. పాప మా అబ్బాయిని చిత్త కొట్టేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంతలా ప్రేమించే అబ్బాయిలు ఉన్నారా? అయినా ఈ అమ్మాయి ఏమైనా తక్కువ చేసిందా? ఆ అబ్బాయి కోసం నిద్ర మాత్రలు మింగేసింది. పాపం ఎంత సిన్సియర్ గా ప్రేమించుకున్నారు కదా. త్వరగా అమ్మాయిని కాన్షియస్ లోకి తీసుకురండి. వాళ్ళన్న గన్ తీసుకురమ్మని కానిస్టేబుల్ కి చెప్పాడు. అందరూ హాస్పిటల్కి బతకడానికి వస్తుంటే నువ్వేంట్రా చావడానికి వచ్చావు? చంపేస్తారా? నీ గురించి నాకు తెలిసే, నాన్న కూడా తెలుసుకుంటాడనే ఇదంతా. చూసారా మీ కూతురు ఆడుతున్న డ్రామాలు? అయ్యో అన్నయ్య, అది కాదు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఇక చాలు చిన్ని. నాకు పరువు కూతురు రెండు ఒకటే అనుకున్నా. ఈ రోజు నీ వల్ల నా పరువు పోయింది, కూతురు కూడా పోయినట్టే. వదిలేరా చచ్చిందనుకుని ఇంటికెళ్ళి తలస్నానం చేద్దాం. నానా, అమ్మ ప్లీజ్ మా నానా. నాన్న చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే ఇద్దరిని ఇక్కడే పాతేసేవాడిని. అన్నయ్య ఒక్కసారి నా మాట వినండి అన్నయ్య ప్లీజ్. మీరెవరు లేకపోయినా పర్లా, నా చిన్నికి నేనున్నా.